ప్రైజుల దేవుడికి స్తోత్రం. మా ఈ ఛానల్ చూస్తున్న అందరూ కూడా శుభాలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మీరు చూస్తున్న మా ఛానల్ మీ లైక్ వల్ల 10 మందికి చేరుతుంది, ఒక సబ్స్క్రైబ్ వల్ల 10 మందికి చేరుతుంది. షేర్ చేయండి. ప్రేమ బిడ్డలారా, వాక్యములు మనం విన్నప్పుడు చాలా శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి. క్రీస్తును మనం ప్రేమించినట్లుగా, దేవుణ్ణి వెంబడించినట్లుగా ఆయన ప్రార్థనలో మనం ఎక్కువగా ప్రార్థిస్తుంటాం. ప్రార్థనలో ప్రాముఖ్యముగా దేవుని చేత ఏర్పడిచిన వాళ్ళు వినయముతో స్వార్థకముతో నడుచుకుంటే దీర్ఘశాంతం అవుతావు. ఈ వాక్యములో మన ప్రేమ కావాలి. క్రీస్తును సంపాదించే ప్రేమ, క్రీస్తును ఆయనను వెంబడించే ప్రేమ, క్రీస్తును మన కోసం ఒక త్యాగం చేశాడు ప్రేమగా అని మనం నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? నిష్కమటమైన మాటలతో వినయముతో ఉండాలి. ఇక్కడ రోమాపత్తుడు ఎలా ఉండేవాడంటే, దేవుడికి ఏర్పరిచిన వాక్యానుసారంగా నడిచే విధానము, ఈ ఆలోచన బట్టి మన దేవునికి నడిపించే మార్గములు కావాలి. నడిపింపులు, ఒక మనిషినికి మార్పు తీసుకొచ్చే నడిపింపులు, దానే వినయం అంటారు. ఆ వినయం ఉంటే, స్వార్థకం ఉంటే నువ్వు దీర్ఘశాంతం, అది దాన్ని నిష్కమటమైన ఉంటాం. ఇక్కడ రోమా పత్రిక 12 ఇక్కడ 9లో గతే ఒక మాట ఉంది, మీ ప్రేమ నిష్కమటమైన ఉండవలను. మీ ప్రేమ, దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ సహవాసం ఉండవాలి. అలా ఉంటే చెడ్డదాన్ని సహించు, మీ హృదయములు రానొక్కండి. చెడ్డ మాటలు, పలికే మాటలు, సిరి హృదయము, సిరి మార్గములో మీ హృదయానికి షూట్ అవ్వకండి. సాక్షాత్తు దేవుడు నిన్ను ప్రేమించాడు. నువ్వు పరిశుద్ధపరచటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నువ్వు కుంగిపోయి వేదనతో రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. సింధిస్తే దాన్ని సహించలేక ప్రభువు నీ కోసం నా కోసం ఒక బలియాగమై శిక్షక పాత్రగా అంగీకరించాడు. ఇక్కడ నీ ప్రేమ, నిష్కమటమైన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడ్డదాన్ని వహించట్లు కొని మంచిదాన్ని అత్తుకోండి. ఈ రోజుల్లో మంచి కోసం పోరాడే వాళ్ళు ఉన్నారు, చెడు కోసము అహించుకోవాలి ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే, మంచి కోసం పోరాడు, మంచి ఫలాలు నీకు ఇస్తా. మంచి కోసం నీకు స్వార్థకమని నడుచుకో, మంచి ఫలాలు నీకు అందించబోతున్నా. ప్రభు పక్షముగా నిలబడి విశ్వాసులారా, విశ్వాస మార్గములను క్రైస్తవులారా, ఇది మనకు అందరిని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? నిన్ను నన్ను లోకానికి ప్రేమించినట్లుగా సాక్షాత్తుగా నేను ఎంతో నిష్కమటమైన మాటలతో ఆ ప్రేమ చూపించి ఆయన క్రీస్తు అయ్యాడు. తండ్రి మార్గంలో నడిచినవాడు, తండ్రి చిత్త ప్రకారం ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ ఓ మాట ఉంది, మంచి దానికోసం అత్తుకోండి. సహోదరి, ప్రేమ విషయంలో ఒకరితో ఒకరంట అనురాగము కావాలంట. ఎలాగండి? అనురాగమై ఘనత విషయములై ఒకరితో ఒకరు గొప్పగా ఎంచుకొని ఆసక్తికలై మాధుర్యముగాక ఆత్మతో త్రేవగదలై ప్రభువుకు సేవించినట్లు ఉండాలంట. ఆత్మతో ఎలాగండి? ఒకరితో ఒకరు అనురాగమును. ఈ రోజుల్లో భార్య భర్తలను అనురాగము లేదు, కోపకిష్టులు తేరిపోతారు. కోపం చాలా పేదరెక్కిపోతుంది. ఏదో చిన్న మాట భర్త ఏదో అన్నాడని నువ్వు కోపగించుకుంటే నీ జీవితం అయిపోతుంది. ఆ తర్వాత బిడ్డలేమైపోతారు. వాక్యం ఏం చెప్తుంది? అనురాగంతో నువ్వు నడుపో, అత్తుకో. దేవుని ప్రేమించేందుకు నీ భర్త లోబడి ఉండు, అదే వాక్యం చెప్తుంది. అప్పుడు నీ భర్త ఏం చేస్తాడండి?
నిన్ను ప్రేమిస్తాడు. వాక్యం సార్ నడవాలి. వాక్యం ఏం చెప్తుంది? ఆసక్తి కలిగేనికి మాధుర్యముల కాక ఆత్మతో తీవ్రగ్రహముల ప్రభునికి సేవించాడు నిరక్షణంకై శ్రమలతో ఉండు. శ్రమ చేరి కుంగిపోవద్దు, సంతోషించు. దేవుని మార్గములో ప్రేమ చూపించు. అదే ఇంకో మాట ఉంది, ఆ మాట కూడా నువ్వు చెప్తాను. బైబిల్ ఇంకో మాట ఉంది. ఫిలిమోను ఒక వార్షిక పత్రికలను అక్కడ రాయబడింది. యేసుక్రీస్తు ఖైదైనప్పుడు షౌలు సహోదరులకు తిమోతికి అక్కడ భద్రుండేవాడు. అక్కడ ఫిలిమోను అనే సహోదరుడుకు పిలిపిలికు తోడు ఏదుడైన అర్పికుడు. అక్కడ ఒక మాట, ఫిలిమోను ఒక మాట రాయబడిన ప్రకారముగా 1:7 వర్షంలోకి వెళ్తే అక్కడ చిన్న మాట ఉంది. సహోదరుడా, మీరు పరిశుద్ధుల హృదయములకు నీ మూలముగా విశ్రాంతి పొందినట్లు మీ ప్రేమను బట్టి నాకు విశేషముగా ఆనందముగా ఆదరణ కలిగి ఉండాలట. విశేషముగా ఆదరణ. వాక్యం ఏం చేస్తుందంటే, నువ్వు విశేషముగా కలిగినట్లుగా ఆదరణగా దేవుణ్ణి ప్రేమించు. నిన్ను ప్రేమించాడు, ప్రేమతో వినయముగా ఆదరణగా నిన్ను ప్రేమించాడు. ఆ ప్రేమని పోగొట్టుకోకూడదు. చాలా మంది ఇష్టముతోనూ భార్యలు ప్రేమించే వాళ్ళు ఉంటారు, వినయముగా భర్తలు కూడా ప్రేమించే వాళ్ళు ఉంటారు. వినయముగా ఆదరణగా ఆనందముతోడు ఉండే బిడ్డలు కూడా ఉంటారు. వాక్యం సారంగా మనం నడుచుకోవాలి. శ్రేష్టమైన విషయములో నువ్వు అలా ఉంటే ప్రేమతో అనుభవపూర్వకంగా ఉంటావు. శ్రేష్టమైన మార్గములో ఉంటే వినయముగా సంతోష ఆనందకరంగా ఉంటావు. యేసుక్రీస్తు చెప్పిన మాటములను లెక్క ప్రకారముగా ఆనాడు దావీదు వినయముగా విశేషముగా ఆనందకరముగా ఉండి ప్రార్థనతో జయించే శక్తి ఉండేవాడు. ముమ్మారుగా ప్రార్థించేవాడు. ఈ రోజుల్లో ప్రార్థన పక్కన పెట్టి బిజీ బిజీ బిజీ, పని పని పని, బిజినెస్ 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 అవి చేసుకుంటాం. మన పొరపాటు కాదు. అవి పక్కనున్న మన హృదయములో తెల్లవారుజామున మెలుకుజామున నా తండ్రికి మొరపెట్టు, దేవునికి ప్రార్థన, అప్పుడు నీ పని ప్రారంభించు. వాక్యం రాయబడింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన వినయముతోనూ సంతోషముతో క్రీస్తును మనం నిష్కమటమైన మాటలతో నేర్పించే విధానము ఆ రోమభద్రుడు ప్రకారముగా ఫిలిమోనుకు ప్రకారముగా రాయబడి ప్రకారముగా మనం ఉండాలి. ఆనందముతో ఉండాలి. కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఇరుకు వచ్చింది, శోధ వచ్చింది, నీ ఆనందాన్ని దుఃఖపడిపోతే నీ శరీరం బలహీన తప్పక ఏముండదు. సంతోషించు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. ఆనందంతో ప్రార్థించు. చక్కగా దేవునికి ఎమ్మడించు. ఆనాడు యేసుక్రీస్తు మరి అంద్రయ, యాకోబు, సీమోను నా కూడా ఎమ్మడించండి, రండి పద. అక్కడికి వెళ్తే సముద్ర తీరానికి వెళ్తే, జాలర దగ్గరికి వెళ్తే అక్కడ అందరూ కూడా మరి ఎంత ప్రేమతో ఆహ్వానించారు, ఎంత ప్రేమతోనూ మాటలు వచ్చినాయి. అక్కడ జాలర్లు వేసామయ్యా, ఒక్కడు కూడా సేవ పడలేదు. ఏంటంటే మరి యేసుక్రీస్తు చూడగానే అక్కడ వల ఏంటంటే వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. ఆ వల లాగలేక మహా అద్భుతం, మహా వినయము, మహా ఆశ్చర్యకరము, ఆనంద సంతోషముతో వాళ్ళందరూ గొంతులు వేశారు. మరి దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడు చేసిన మేలుని బట్టి, దేవుడు చేసిన ఆయన త్యాగాన్ని బట్టి మనం మర్చిపోతే ఎలా? ప్రేమ, క్రీస్తు ప్రేమ సహవాసముతో నీ కోసం ఒక త్యాగ చేసిన యేసుక్రీస్తు మన ఆనందముతో వినయముతోనూ మనం ఉండాలంట. ఎలాగండి? అప్పుడే మీ సంఘములో శుభములు కలుగుని కాక. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు సాక్ష్యం కావాలి. వాక్యం చెప్పామంటే 10 మందికి మెచ్చే విధానము
క్రీస్తుని బోధ వినిపించేట రావాలి, హృదయాలు నేర్పించాలి. ప్రతి మానవులు ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చిన క్రీస్తు మనం ఏకరీతిగా ఏక మనసుతో, నేను ఏ పార్టీ కాకినయ్యా, నన్ను ఇంత గొప్పగా ఇచ్చగా చేశావు, నేను ఎంతటి వాడనయ్యా అని దావీదు భక్తుడు అనలేదా? క్షమించి ప్రవ్వా అని పేతురు అనలేదా? నేను శోధనలో ప్రవహించినట్లుకు నీ మాట వినలేకపోయినయ్యా, నేను నీ మాట గ్రహించలేకపోయినయ్యా, క్షమించి ప్రవ్వా అని మరి ఆ కొన్న యాకోబు వాళ్ళందరూ మరి పేతురు కూడా మరి ఆత్మీయంగా ఉండలేదా? దేవుడి మాట వినలేదా? యేసుక్రీస్తు ఎమ్మడించలేదా? మనం ప్రార్థన చేద్దామా? ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ వందనాలు తెలియజేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆచరించిన కాక ఆమె. ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. నీ ప్రేమ నిష్కమట్టమైన మాటలతో మాకు నేర్పించు, ఆదర్శంగా నడిపించు. ఈ వాక్యం ఎంతమంది ఉంటున్నారో అనేక బిడ్డల ప్రభా నాయన రక్షించండి, ఆ కుటుంబాలు లేవలెత్తండి, కుటుంబాలు బాగు చేయండి. బిడ్డల తల్లిదండ్రులు వినయముగా, ఆదరణగా, సంతోషంగా ధరింపచేసి సాక్షి వాడుకమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమని పెట్టుకున్నా తండ్రి. ఆమె. అందరికి వందనాలు. ప్రైజులండి.